రాజీ, పొరపాటు జరిగిపోయిందే. నేను చేశానా నువ్వు చేసావా? నా చేతులారా నేనే చేసుకున్నాను. నీ నెత్తి మీద నువ్వే చేపెట్టుకున్నావన్నమాట. నేను కాదే, జ్యోతిష్కుడు. అతని నెత్తి మీద కూడా పెట్టావా? నెత్తి మీద పెట్టలేదు, చేతుల్లో పెట్టాను. ఆయన చేతిలో నువ్వెందుకు చేపెట్టావే? అతన్ని కూడా లవ్ చేస్తున్నావా ఏంటి? చిచి, అందుకు కాదే, జాతకాలు కలిసేయో లేదో చూడ్డానికి. నీకు నాకా? నాకు చంటికి. చంటికి జాతకాల పిచ్చి కూడా ఉందా? చంటికి కాదు, వాళ్ళ అమ్మగారికి. అంటే నిన్ను అర్జెంటుగా పిలిపించింది అందుకా? అవును. ఆ జ్యోతిష్కుడు మా ఇద్దరి జాతకాలు చూసి బ్రహ్మాండంగా కలిసేయి అన్నాడు. అంతే, వాళ్ళ అమ్మగారు ఎంత సంతోషపడ్డారో తెలుసా? వెంటనే ముహూర్తాలు కూడా పెట్టించేశారు. అంటే పెళ్లికి డేట్ ఫిక్స్ అయిపోయిందన్నమాట. కాంగ్రాట్స్. నోరు ముయ్యవే, అసలు ప్రాబ్లం ఇక్కడే వచ్చింది. ఏ, ముహూర్తం బాగోలేదా? నా టైమే బాగోలేదు. అందుకే ముహూర్తం పెట్టించే ముందు మా అమ్మా నాన్నలతో మాట్లాడాలన్నాను. అది కరెక్టే. వెంటనే ఆవిడ మా అమ్మా నాన్నల వివరాలు అడిగింది. నాకు అడ్రస్ ఇవ్వక తప్పలేదు. తప్పు అడ్రస్ ఇవ్వలేదు కదా? కరెక్ట్ అడ్రస్సే ఇచ్చాను. అయితే టెన్షన్ ఎందుకు? ఎందుకా? ఇప్పుడు ఆవిడ గారు మా ఊరు వెళ్ళి మా అమ్మా నాన్నలతో పెళ్లి గురించి మాట్లాడితే హ్యాపీగా ఒప్పుకుంటారు. చంటి బాగా డబ్బున్నవాడు కదా. నా టెన్షన్ అది కాదే, నా పేరు రాజీ కాదు, లక్కు అని తెలుస్తుందే. ఓహో, అదా నీ ప్రాబ్లం. అయితే వెంటనే వెళ్ళి పేరు మార్చుకున్నానని చెప్పు. ఎవరికి? చంటి అమ్మగారికా? కాదు, మీ అమ్మా నాన్నలకి. ఒప్పుకోరు, కుదరదు. ఇదంతా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. చిన్న పిల్లల్లా చిన్న చిన్న విషయాలకు భయపడకే. పెద్ద పెద్ద ఇష్యూ అయ్యాక ఆగి భయపడమంటావా? పెద్ద ఇష్యూ అయ్యేదాకా మనం ఊరుకుంటామా? ఏదోటి చేద్దాంలే.